ప్రశాంతతకు మారుపేరైన ఏడుకొండలపై కలకలం. యాత్రికుల వసతి సముదాయంలో గుర్తు తెలియని ఒక వ్యక్తి చిన్నారిని కిడ్నాప్ చేయడం సంచలనం రేపుతోంది. అసలు ఆ వ్యక్తి ఎవరు? కట్టుదిట్టమైన భద్రత ఉండే కొండపైకి ఎలా వచ్చాడు? ఆ చిన్నారిని ఎక్కడికి తీసుకువెళ్లాడు? తిరుమల శ్రీవారి సన్నిధిలో చిన్నారి కిడ్నాప్ ఘటన పోలీసులకు సవాల్గా మారింది. అనంతపురం జిల్లా కరగానపల్లి మండలం తుమ్మచెర్ల గ్రామానికి చెందిన మహాత్మా దంపతులు ఈ ఇద్దరు పిల్లలతో తిరుమల వచ్చారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత సేద తీరటం కోసం యాత్రికుల వసతి సముదాయం 2 వద్దకు ఉదయం 6:30కు చేరుకున్నారు. అలసటగా ఉండటంతో నిద్రకు ఉపక్రమించారు. గంట తర్వాత లేచి చూసేసరికి 5 సంవత్సరాల నవ్యశ్రీ కనిపించలేదు. చుట్టుపక్కలంతా వెతికారు, కానీ చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నా కూతురు 5 ఇయర్స్ నవ్యశ్రీ, 5 ఇయర్స్ పాప పొద్దున్నుంచి కనిపించడం లేదు. రాత్రి స్వామి దర్శనానికి వెళ్ళినాము. 6 గంటలకు వచ్చినాము. పొద్దున్నేను 6 గంటలకు వచ్చి లాకర్లో ఆడ పనుకున్నాము. పాప మిస్సింగ్ తో అప్రమత్తమైన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. అందులో ఉదయం 7:15 సమయంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి చిన్నారిని ఎత్తుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో చిన్నారి కిడ్నాప్ కు గురైనట్లు నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి గాలింపు మొదలుపెట్టారు. నైట్ క్యూ లైన్ లేకపోతే వాళ్ళకి నైట్ అంతా అక్కడనే లోపల అపార్ట్మెంట్ లో ఉన్నారు. మార్నింగ్ 6 o'clock వాళ్ళకి దర్శనం అయింది. దర్శనం అవుతానే వాళ్ళు పిఎస్సి టీవీకి వచ్చి పడుకొని నిద్రపోయినారు. వెంటనే కేసు నమోదు చేసి మనం వెళ్ళేసి అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ అన్ని కూడా చెకప్ చేయడం జరిగింది. సీసీ కెమెరా ఫుటేజ్ లో అబౌట్ మనకు 7:30 ఆ ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి పాప బాగా నిద్రలో ఉన్నట్టు ఉంది. పాపను భుజం మీద పడుకోబెట్టుకుని ఒక దుప్పటి, అతని ఫేస్ కూడా కనపడకుండా దుప్పటితో కవర్ చేసుకొని తీసుకుపోతున్నట్టుగా మనకు సీసీ కెమెరా ఫుటేజ్ లో కనపడింది. కట్టుదిట్టమైన భద్రత ఉండే తిరుమల కొండపై కిడ్నాప్ జరగటం కలకలం రేపుతోంది. భద్రతా లోపాలని మరోసారి తేటతెల్లం చేస్తోంది ఈ ఘటన. ఇకనైనా నిఘాను పటిష్టం చేయాలని కోరుతున్నారు భక్తులు.